నమస్తే, వెల్కమ్ టు క్రంచ్ టీవీ. నేను మిరిషి. ఇక ఈ రోజు వార్తల్లోని అంశాలు చూద్దాం. తెలంగాణ ఉద్యమకారుడు అమరుడు శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఈ రోజు హైదరాబాద్ బషీరాబాగ్ ప్రెస్ క్లబ్ లో ఆయన చిత్రపటానికి రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ పోరాటంలో శ్రీకాంతాచారి చూపిన తెగువ త్యాగాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు, ప్రొఫెసర్లు, మేధావులు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. విభజన చట్టం ప్రకారం కడప స్టీల్ ప్లాంట్లో హామీ ఏమైందని జనసేన ఎంపీ బాలశౌర్య లోక్సభలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రస్తుతం ఆ అంశంపై తమ ముందు లేదని కేంద్ర మంత్రి కుమారస్వామి బదులిచ్చారు. ఒకవేళ ప్రతిపాదన వస్తే దీన్ని పరిశీలిస్తామని స్వామి సభలో పేర్కొన్నారు. మాజీ మంత్రి సనత్ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్లో తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు సందర్భంగా తన సోదరుడి కూతురు వివాహానికి రావాలని సీఎం రేవంత్ రెడ్డిని పత్రికా రూపంలో ఆయన ఆహ్వానించారు. ఇందుకు గాను సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు. సీఎం చంద్రబాబు అధ్యక్షత కేబినెట్ సమావేశాలు కొనసాగుతుంది. ఐటీ, ఏపీ టెక్స్టైల్, మారిటైమ్, టూరిజం, స్పోర్ట్స్ పాలసీతో పాటు ఆయుర్వేదిక, హోమియోపతి, మెడికల్ ప్రాక్టీషన్ రిజిస్ట్రల్ చట్ట సవరణ బిల్, సిఆర్డీఏ నిర్ణయాలు, రేషన్ బియ్యం అక్రమ రవాణా సహా పలు అంశాలపై చర్చించనున్నారు. ఇక తెలంగాణలోని విజయోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. మరి వీటన్నిటి గురించి మాట్లాడడానికి మనతో పాటు కాలర్ సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఓకే, రైట్. మరి తెలంగాణలో విజయోత్సవ వేడుకల గురించి మాట్లాడడానికి మనతో పాటు బంగారయ్య ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. నమస్తే అండి. తెలంగాణలో విజయోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఎలా దీన్ని చూడొచ్చు? ఈ విజయోత్సవాలు ఎవరు అండి? అవి కాంగ్రెస్ గవర్నమెంట్. కాంగ్రెస్ ఏం చేసినా విజయోత్సవాలు నడుపుకుంటున్నాండి. అంటే వచ్చిన సంవత్సర పాలనలో అన్ని విధాలుగా కూడా సక్సెస్ఫుల్ గా రన్ చేసుకున్నాము, 6 గ్యారెంటీలు కూడా ప్రజల్లోకి వెళ్తున్నాయని చెప్పేసి కూడా అని వ్యక్తం చేస్తున్నారు కదండి. వాళ్ళు ఏం చేయలేదండి. వాళ్ళు ఏం చేశారండి? సంవత్సరంలోపు ఏం చేశారు సార్? వాళ్ళు ఒక లేడీస్ బస్సు తప్ప చేసింది ఏం లేదు. వాళ్ళు అంటే ఏం చెయ్యలేదని మీరు అంటున్నారు. ఏం చేశారు సార్? ఇప్పుడు రైతుకు రైతు బంధు ఇచ్చిండ్రా, రైతు భూమి ఇచ్చిండ్రా, రుణమాఫీ ఇచ్చిండ్రా, రుణమాఫీ అందరికి అందలేదు. 2500 పెంచి 2500 మహిళలకు ఇస్తున్నారు, అవి ఇచ్చిండ్రా? ఏమి ఇచ్చినాగా చేస్తారు సార్ వాళ్ళు? వడ్లకు 500 బోనస్ ఇచ్చిందని అవి ఇచ్చిండ్రా? అంటే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పేర్కొంటున్నారు కదండి, 500 రూపాయలు బోనస్ గా ప్రకటించామని చెప్పేసి. సార్ అది ఒక కాన్ఫరెన్స్ లో ఒక 5-6 మందికి వేసేసి ఆ టీవీలో, వాట్సాప్ లో మాట్లాడి పిచ్చేసి చేసిండు, కానీ అందరికి ఏం వేయలేదు సార్. అవి రైతు రుణమాఫీ కూడా సక్సెస్ఫుల్ గా రన్ అయింది అని చెప్పేసి అంటున్నారు కదండి. మరి అదే విధంగా వచ్చి ఊర్లలోకి వస్తే తెలుస్తుంది సార్. లీజ్ తీసుకుంటే, రైతులతో లీజ్ తీసుకుంటే తెలుస్తుంది సార్. వాళ్ళు ఫోన్లో ఎక్కడ ఉండి పేపర్ టీవీలో న్యూస్ లో మాట్లాడడం కాదు. ప్రతి విలేజ్ కి వచ్చేసి ఎంత మందికి వచ్చింది, ఎవరికి వచ్చింది అనేది విలేజ్ కి వస్తే తెలుస్తుంది. ఒక్క నిమిషం అండి. ప్రజలే చెప్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రుణమాఫీ కూడా మాకు 2 లక్షల మాఫీ అయింది అని చెప్పేసి కూడా ప్రజలే అంటున్నారని చెప్తున్నారు కదండి. మరి ప్రజలకు ఇంకా ఇవ్వలే సార్. మాటలు నడుస్తున్నాయి కానీ వాళ్ళకైతే జరగలేదు కదా. అవును, మాటలు చెప్పుకుంటున్నారు వచ్చినాయి, రుణమాఫీ అయిందని. మన మైబ్రాంగ్ మీటింగ్ సభలు కూడా చెప్పారు, రుణమాఫీ అయిపోయింది, రైతులకు అందరికి అందినామని. అవి విలేజ్లకు వస్తే తెలుస్తాయి సార్. విలేజ్ల పోటీ తిరిగి విలేజ్ ఎంతమందికి వచ్చి ఎంతమంది రాలని తెలుస్తాయి సార్. ఓకే, గడిచిన ఏడాది పాలనలో మీకు ఎలా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారి పరిపాలన? మాకైతే ఏం అనిపిస్తలేదు సార్. మేమైతే ఇప్పుడు బాధలో ఉన్నాం. రైతులకు వర్షాలు వచ్చేసి పంటలు నష్టం అయిపోయినాయి. పత్తి 7,000 8,000 అని కొంటామని చెప్పారు. ఇలా 5-6 వేలకు కూడా ఉండలేరు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వ్యత్యాసం ఏమంటారు? గత ప్రభుత్వానికి టైంకు రైతులకు డబ్బులు పడేది. వ్యవసాయానికి పంటకు ఎకరాకు 5,000 రూపాయలు టైంకు రైతులకు డబ్బులు పడేది. ఆ పంట రాగానే టైంకు రైతులతోటి ధాన్యం కొనుగోలు చేసేది. టైంకు వాళ్ళకు అందుబాటులో డబ్బులు పడేది. అకౌంట్ లో ధాన్యం కొనగానే డబ్బులు అకౌంట్ లో పడేది. అలాంటివి ఏం జరుగుతుంది? కొనడం లేదు, డబ్బులు వేయడం లేదు. కేసీఆర్ గారు కూడా కేవలము 2 సంవత్సరాల తర్వాతనే రైతు బంధు గానీ, రైతు బీమా గానీ స్టార్ట్ చేశారు. ఒకవేళ మేము వచ్చిన 100 రోజులలోనే ఇవన్నీ హామీలు కూడా అమలు చేస్తున్నాము, కానీ సంవత్సరం లోపు కూడా మేము రుణమాఫీ అమలు చేశామని చెప్పేసి కూడా ప్రతి సభలో వ్యక్తం చేస్తున్నారు కదండి. మరి సార్ స్టార్టింగ్ లో ఇప్పుడు ఫస్ట్ తీర్మానమే నేను చేస్తా అని చెప్పాడు కదా సార్. సంవత్సరం ఇప్పటిదాకా ఏం చేశాడు సార్? ఫస్ట్ సైన్ రైతుల కోసం రైతు రుణమాఫీ చేస్తా, ఫస్ట్ టైంలోనే ముసలిలోకి పింఛన్లు ఇస్తా,
ఆ మహిళలకు ఈ మహిళలకు 2,500 డబ్బులు ఇస్తా. ఒక నిమిషం అండి, పెన్షన్ల పెంపు గురించి మాట్లాడారు. జనవరి నాటికి కూడా 2,000 ఉన్న కాస్త 4,000, 6,000, 3,000 ఉన్న కాస్త 6,000 కూడా చేస్తామని చెప్పేసి కూడా ప్రకటించారు కదండి. చేస్తారేమో 6. ఇంకేం చేశారు సార్? సంవత్సరం అయిపోయింది, ఇంకేం చేశారు సార్? నేను రాగానే నేను ఇవన్నీ అమలు చేస్తా. ఫస్ట్ సైన్ వీళ్ళకి పెడతా, ముసలిళ్ళకి పింఛన్లు ఇస్తా, మహిళలకు 2,500 ఇస్తా, విద్యార్థులకు స్కూటీలు కొనిపిస్తా, స్కూల్ ఫీజులు కడతా, అవన్నీ చెప్పారు కదా సార్. ఏమి చెప్పింది, ఏమి చేశాడు సార్? గత ప్రభుత్వంలో కొన్ని మాటలు చెప్పి కూడా చేయలేని పక్షాన కూడా ఉన్నాయి కదండి మరి కేసీఆర్ గవర్నమెంట్ లో. కేసీఆర్ గారు చెప్పినవి తక్కువ, చేసినవి ఎక్కువ సార్. ఇలా కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి ఇస్తానని చెప్పలే. అవును. కేసీఆర్ గారు పింఛన్లు పెంచుతామని ఏం చెప్పలే. అవును. కేసీఆర్ గారు షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి, ఈ ముసళ్ళ పింఛన్లు ఇవన్నీ ఏం చెప్పలేదు సార్. ఇవన్నీ అదనంగా చేసాడు. ఇలా రైతు బీమా, రైతు రుణమాఫీ ఇవన్నీ ఏం చెప్పలేదు సార్. ఇవాళ పిల్లగాడు పుట్టిన కానుంటి జన్మించిన వరకు చచ్చిన తర్వాత మనకు కేసీఆర్ స్కీమ్లు ఉన్నాయి సార్. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి స్కీమ్ లేవంటారా? ఏమున్నాయి సార్? ఇప్పుడు కేసీఆర్ ఇచ్చినవి ఇవ్వండి సార్. కేసీఆర్ ఇచ్చేటివి ఇవ్వండి సార్, సంతోషపడదాం. కేసీఆర్ చేసిన స్కీములు ఉన్నాయి కదా, ఆ స్కీములు సక్సెస్ చేయండి. ఏమైనా అట్లా ఉండాలి. స్కీములు ఈ స్కీములు ఆపేసి ఇలా పేర్లు ఆపేసేసి ఇంకో పేర్లు పెట్టడం, అది ఎంతవరకు సహజం సార్? అంటే కాంగ్రెస్ శ్రేణులు అన్న ప్రకారం ఏంటంటే పుట్టిన పిల్లగాడు అప్పుడే నడవలేడు కదా, కొంచెం టైం పడుతుంది అని చెప్పేసి కూడా అంటున్నారు కదండి. మరి కడుపులో బాబు జన్మించిన కానుంటి ఆయన ఇచ్చిండు. అవును. హాస్పిటల్ తీసుకుపోవడానికి, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళడానికి బండిని ఇచ్చిండు. డెలివరీ అయిన తర్వాత మళ్ళీ బండిని ఇంటికి వచ్చి పంపించిండు. మళ్ళీ ఆడబాబుకు మగబాబు అయితే 12,000 రూపాయలు, ఆడబాబుకు 13,000 రూపాయలు కిట్టు, సబ్బు, బేబీ సోపు ఇవన్నీ ఉన్నాయి సార్, జరిగినాయి. ఇక్కడ ఏం జరిగింది సార్? ఇప్పుడు లాస్ట్ కి వస్తే ఇంతకుముందు హాస్పిటల్లో నార్మల్ డెలివరీ అయ్యేది. ఇప్పుడు మొత్తం మళ్ళీ యథావిధిగా మళ్ళీ పాతదానికే మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్ వెళ్తున్నారు అందరూ. అప్పుల పాలు చేశావు కాబట్టి మిమ్మల్ని కేవలం ఫామ్ హౌస్ కి మాత్రమే పరిమితం చేశారని చెప్పేసి కూడా అంటున్నారు కదండి. మరి సార్ ఇప్పుడు అప్పులు ఎట్లయితాం సార్? అప్పులు ఉదాహరణకు నేను ఇల్లు కట్టుకోవాలంటే అప్పు చేస్తా సార్. అవును. నేను ఇల్లు కట్టుకోవాలంటే అప్పు చేస్తా, ఒక భూమి కొనాలంటే అప్పు చేస్తా, ఒక బోర్ వేయాలంటే అప్పు చేస్తా. కేసీఆర్ గారు ఇలా హైదరాబాద్ ను సస్యశ్యామలంగా చేశారు. ఇలా అసెంబ్లీ ఇప్పుడు సెక్రటరియట్ కట్టండి, ఏది తక్కువ సార్ హైదరాబాద్ లో? అవన్నీ ప్రాపర్టీలే కదా సార్. అవును. హైదరాబాద్ మంచి ఉన్నందుకే అమెరికా బయట వాళ్ళంతా అన్ని వేరే దేశాలు వచ్చి మన దగ్గర వచ్చేసి బిజినెస్ చేస్తున్నారు. మళ్ళా వేరే బయటికి వెళ్ళి ఇప్పుడు ఒక కంపెనీ రాలేదు, ఒక ఫ్యాక్టరీ రాలేదు ఇప్పటిదాకా. అదర్ స్టేట్కి వెళ్ళి ఉన్నవే వెళ్ళిపోతున్నాయి బెంగళూరుకి. మరి అవన్నీ చేసిన తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారిని ఎందుకు ఓటంపాలు చేశారు? ఇప్పుడు ఎందుకు కూడా పని చేశారంటే సార్, ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు మొత్తం అబద్ధాలు ఆడేసేసి నీవి ఇస్తాం అన్ని ప్రజలకు పెట్టి మప్పి మొత్తం చేసి మోసపూర్వ మాటలు మాట్లాడి మోసం చేశాడు సార్. అంటే కేవలం తెలంగాణ ప్రజలు వీటికి మాత్రమే ఆశపడి ఓటేశారా? ఇప్పుడు ఇంకోటి సార్, ఇప్పుడు హైదరాబాద్ లో ఎందుకు వెళ్ళలేదు సార్? హైదరాబాద్ లో చదువుకున్న వాళ్ళు ఉండరు కాబట్టి హైదరాబాద్ చుట్టుముట్టోళ్ళ కాంగ్రెస్ వచ్చిందే సార్. అవును. రాలేదు. విలేజ్ ఏంటంటే పాపం వాళ్ళు చదువుకోలేదు, తెలియలేదు కాబట్టి వేసేసి అరే సారు కేసీఆర్ చేసిండు, ఆయన కూడా చేస్తాడేమనేసి ఈ మాటలకు పడిపోయారు సార్. అంటే కేవలం ఆశపడి మాత్రమే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఓటేశారు. అయితే ఓసాడు చేస్తాడేమో, ఇంకా 2,500 4,000 పింఛన్ ఇస్తాడేమో, మహిళలకు 2,000 రూపాయలు 2,500 ఇస్తాడేమో, ఇవన్నీ అబద్ధాల ఆటలకు జనాలందరూ వేశారు సార్. కేవలం ఫామ్ హౌస్ కి మాత్రమే నువ్వు పరిమితం అని చెప్పేసి కూడా అంటున్నారు. ఇంకో అంశం చూసుకున్నట్టయితే జనవరిలో కేసీఆర్ గారు ప్రజల మధ్యకు వస్తున్నారని చెప్పేసి కూడా సమాచారం వస్తుంది. నిజంగానే కేసీఆర్ గారు ప్రజల మధ్యకు వస్తారా? బరాబర్ వస్తాడు సార్. కేసీఆర్ బరాబర్ వస్తాడు, అందరం వస్తాం సార్. మరి ఇన్ని రోజులు ఎందుకు రాలేదు సార్? ఇప్పుడు ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు ఎవరికి? రేవంత్ రెడ్డి గారికి. అవును. ఏం చేస్తాడని అవకాశం ఇచ్చిండు. రేవంత్ రెడ్డి ఏం చేస్తలేడని ప్రజలకు తెలిసిపోయింది. కేసీఆర్ కూడా తెలియని ఇప్పుడు మేమేం చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది అంటే కొన్ని దినాలు మా ఇంట్లో మేము ఉంటేనే వాళ్ళకి తెలుస్తుంది అనేసి కేసీఆర్ ఇంట్లో ఉన్నాడు. ఇప్పుడు తెలియాలే కదా సార్, ప్రజలు ఆయనకు చూపించారు. తెలియని అనేసి సారు కొన్ని దినాలు ఉన్నాడు, ఆగాలి ఇంకా చూద్దామని. అంటే ఇక్కడ ఇంకో విషయం తీసుకున్నట్టయితే ప్రజలను కేవలం బీఆర్ఎస్ శ్రేణులు మాత్రమే రెచ్చగొట్టి మహాధర్నాలలో కానీ ఇంకా అన్ని విషయాల్లో కానీ ప్రజలను రెచ్చగొడుతున్నారని చెప్పేసి కూడా ఒక వార్త వినిపిస్తుంది. నిజంగానే బీఆర్ఎస్ శ్రేణులు ప్రజలను రెచ్చగొట్టి చేస్తున్నారా ఇవన్నీ?
సార్ ఇలా రెచ్చగొడితే ఇలా ఆల్రెడీ జనాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో జనాలకు అంత తెలిసిపోయింది సార్. రెచ్చగొట్టే అవసరం ఏం లేదు. నిజం తెలుస్తుంది, కళ్ళతో చూస్తున్నారు, చెవులతో వింటున్నారు సార్. జరిగేది చూస్తున్నారు. ఎవరు రెచ్చగొట్టే అవసరం టిఆర్ఎస్ పార్టీకి లేదు, బిఆర్ఎస్ పార్టీకి లేదు. అది ఇక లగచర్ల విషయానికి వస్తే కూడా కేటీఆర్ గారు హస్తం ఉంది అని చెప్పేసి కూడా అంటున్నారు. నిజంగానే కేటీఆర్ గారి హస్తం ఉందా లగచర్లలో? అలాంటిది అసలు మా పార్టీలో అలాంటి అవకాశాలు ఉండవు సార్. రెచ్చగొట్టడం చేయడం ఆల్రెడీ జనాలకు తెలిసిపోతుంది. ఇంకోటి సార్, ఇలా గత ప్రభుత్వం మేము బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చెప్పి ఇప్పుడు చెప్పి అనుకోకుండా వీళ్ళు ఏదో వచ్చేసి ధరధనం వచ్చి తక్కువ. ఇప్పుడు ఇక ఈ డిస్టర్బెన్స్ ఎక్కడ జరిగింది? సీఎం గారు కాన్స్టిట్యున్సీలో జరిగింది సార్. అవును సార్. ఇప్పుడు సీఎం ఉన్నాడు, బై నేను 10 కాదు 20 ఇస్తా, 20 కాదు 30 ఇస్తా అని చెప్తే అక్కడ ఉన్న రైతులు ఎందుకు ఆ విధంగా చేస్తారు సార్? ఇవాళ మార్కెట్ లో 10 రూపాయలు ఉంది సార్. ఉదాహరణకు నేను 20 రూపాయలు ఇస్తారా బై నా కాన్షియన్స్ అని ఇచ్చి మెప్పించి అక్కడ ఉన్నది చేయాలి సార్. అధికారం మాతోటే ఉందనేసి 5 ఇస్తాం 5 అని అంటే జనాలు రివర్స్ అవుతారు. అలా ఉన్నది మొత్తం లంబడి ఎస్టీలు సార్. దాని మీద భూమి మీద ఆధారపడి బతికిన వాళ్ళు ఉన్నారు, తాతల ముత్తాతల నుండి. దాన్ని మాట్లాడకుండా అకనాయంగా వేసేసి ఇప్పుడు చేతుల పవర్ ఉందని చేయడం కరెక్ట్ కాదు కదా సార్. ఆలోచించాలా, మాట్లాడాలా. క్యాబినెట్ ఇప్పుడు కేసీఆర్ సార్ ఏదైనా చేయాలంటే అధికారులను పిలిచి మాట్లాడి రైతులతో మాట్లాడి మీరే సెలెక్ట్ చేయండి, మీరే చెప్పినట్టు చేసిన తర్వాతనే అని వెళ్ళేది. నేను చెప్తే మీరు ఏ అబ్బాయి అంటే గట్లనే ఉంటాయి సార్. అయితే ఇంకా మరి ఇంకో అంశం చూసుకున్నట్టయితే కేటీఆర్ గారు తర్వాత హరీష్ రావు గారిని కూడా జైలు పాలు చేస్తామని చెప్పేసి కూడా అంటున్నారు. త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పేసి కూడా అంటున్నారు. నిజంగానే కేటీఆర్ గారిని అరెస్ట్ చేసే సూచన ఉందంటారా? వాళ్ళు ఇంకోటి సార్, ఇప్పుడు కేసీఆర్ హరీష్ రావు చేసినవి ఏముండగా చేస్తారు సార్. చేస్తే వాళ్ళ వాళ్ళే పడవుతారు సార్. కేసీఆర్ సారు, కేటీఆర్ సారు, హరీష్ రావు గారు ఏం చేశారు సార్? ఒక పని చేయాలంటే ఒక దగ్గర అప్పు తీసుకొచ్చి చేస్తారు. కాంట్రాక్ట్ ఇస్తే కాంట్రాక్ట్ పని కరెక్ట్ చేయాలని చేస్తారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు చర్చల వల్ల దగ్గరే ఉండి చేయాలంటారా సార్? ఇక బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా కుంభకోణాలు చాలా బాగా జరిగాయి. తర్వాత కుటుంబ పాలన కూడా నడిచింది. అందుకే ఒక్కొక్కరి ఖాతాలో చాలా వెలకట్టలేని డబ్బులు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా అంటున్నారు. నిజంగానే కేసీఆర్ గారి గవర్నమెంట్ లో కుంభకోణాలు జరిగే ఉంటాయా సార్? ఇప్పుడు ఉదాహరణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నదమ్ములు ఎంతమంది సార్? 7 మంది ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరూ అదే పని చేస్తారు కదా సార్? అలా చేస్తున్నారా? మీ దగ్గర ప్రూఫ్ ఏమైనా ఉందా? ఉందేమో సార్. అందరు కోడై కూత కూర్చుంది సార్. మొన్న కోడై కూత కూర్చుంది సార్ జనరల్. అయితే విజయోత్సవ వేడుకలు అయితే కరెక్ట్ కాదు అని చెప్పేసి మీ అభిప్రాయం? అయితే 100% వాస్తవం సార్. అది విజయోత్సవం ఏం చేసినాక విజయోత్సవాలు చేశారు సార్. సరే, ఓకే. ఫైనల్ గా మీరు గవర్నమెంట్ కి ఏం చెప్పదలుచుకున్నారు సార్? గవర్నమెంట్ గురించి చెప్పేది ఏంటంటే, మీరు అనుకున్న స్కీములు ఏవైతే ఉన్నారో మీరు అనుకున్నవన్నీ సక్సెస్ చేస్తేనే ప్రజలకు సంతృప్తి పడతారు. మీరు అనుకున్నవి చేయకుండా ఉంటే వాళ్ళు మాట్లాడినా చెప్పుకుంటూ పోతే కాదు. జనాలకు మంచి చేస్తేనే జనాలు మంచిగా ఉంటారు. అది మీ అభిప్రాయం? అయితే అభిప్రాయం సార్. మీరు అనుకున్న స్కీములు చేయాలి సార్, సక్సెస్ చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం మెయిన్ పోస్టులు ఏవైతే ఉన్నావో అవన్నీ సక్సెస్ చేస్తే సక్సెస్ అవుతుంది. మా కేసీఆర్ గారు చెప్పనివి మస్తు చేశాడు సార్, చెప్పకుండా. అలాంటి సక్సెస్ చేయాలి కానీ ఈయన చెప్పినవే చేయలేదు. ఇంకేం కొత్తగా ఏం చేస్తాడు సార్? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, రైట్. చూసారు కదా, తెలంగాణలోని కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన ఏడాది పాలన కూడా ఏమాత్రం అభివృద్ధి లేదు, ఇచ్చిన సంక్షేమ పథకాలు కూడా ప్రజల్లోకి వెళ్ళట్లేదని చెప్పేసి కూడా కాలర్స్ వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విజయోత్సవ వేడుకలు చేసుకోవడం అసలు ఏమాత్రం సమన్వయం కాదు అని చెప్పేసి కూడా కాలర్స్ వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విజయోత్సవ వేడుకలలో కూడా కొత్త అంశాలు కూడా చేర్చారు. జనవరి నాటికి కూడా పెన్షన్ల పెంపు విషయం కానీ సన్నబియ్యం విషయంలో కానీ అన్ని విధాలు కూడా ప్రజలకు న్యాయం చేయిస్తామని చెప్పేసి కూడా మంత్రులు కానీ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ వెల్లడిస్తున్నారు. మరి వీటన్నిటి గురించి కూడా త్వరలో తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాలను అందుకుంటుందా లేదా అనేది వేచి ఉండక తప్పదు. చూస్తూనే ఉండండి క్రంచ్ టీవీ.